సో ఇనిషియల్గా మనం ఒక్కొక్క జిల్లా చూసుకుంటూ వస్తామండి. శ్రీకాకుళం నుంచి మనం చివరి వరకు. శ్రీకాకుళంలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో 10 కంటెస్ట్ చేసిందండి వైసీపీ. ఓవరాల్గా 10 నియోజకవర్గాల్లో ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో దానికి 0 దాటేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా అంటే ఒక నియోజకవర్గం టైట్ ఫైట్లో ఉన్నా కానీ అది కంప్లీట్ కూటమి వైపు వెళ్తుంది. మీకు వినడానికి షాకింగ్గా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం, మీరు జీర్ణించుకోక తప్పదు. మొత్తం శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదండి. ఇకపోతే నెక్స్ట్ అండి, శ్రీకాకుళంలో మనకు కంటెస్ట్ చేస్తుంది ఓవరాల్గా 10 నియోజకవర్గాల్లో 8 గెలుచుకునేదానికి ఆస్కారం ఉందండి. 8 సీట్లు అవుట్ ఆఫ్ 10, 8 సీట్స్ గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది. 10 సీట్స్ అవుట్ ఆఫ్ 10, 8 సీట్లు గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది ఇక్కడ. అలాగే శ్రీకాకుళం నుంచి గ్లాస్ గుర్తు జనసేన సైనికులు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఒకటే కంటెస్ట్ చేస్తుంది. ఒకటి ఖచ్చితంగా కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. శ్రీకాకుళంలో తన ఖాతా తెరవబోతుంది శ్రీకాకుళం నుంచి. అంటే చాలామంది ఎస్సీ నియోజకవర్గం కదా, అది ఎట్లా గెలుస్తుంది అన్నట్టు భావించేవాళ్ళు కాదు. శ్రీకాకుళంలో కూటమి బలం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అలాగే మీరు చూసుకుంటే నెక్స్ట్ శ్రీకాకుళంలో 8 టీడీపీ పోటీ చేస్తుంటే, జనసేన ఒకటి పోటీ చేస్తుంటే, బీజేపీ ఒక సీట్ పోటీ చేస్తుంది. అంటే శ్రీకాకుళం మొత్తం మీద టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది, జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు జనసేన గెలుచుకుంటుంది. అలాగే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ఒక్క నియోజకవర్గం కూడా బీజేపీ గెలుచుకుంటుందండి. ఓవరాల్గా శ్రీకాకుళం క్లీన్ స్వీప్గా వెళ్ళేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. ఇక నెక్స్ట్ జిల్లా సార్, మొత్తం విజయనగరం. ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి. లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంకో 2 నెలలు ఉన్నప్పుడే విజయనగరం క్లీన్ స్వీప్ అవుతుంది, విజయనగరం 9కి 9 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని ఘంటాపదంగా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ 9కి 9 ఎలా గెలుచుకుంటుంది, మీరు మనిషి ఎలా చెప్తారని చెప్పి ఎంతో ట్రోల్ చేశారు. కానీ ఈసారి అదే రివర్స్ అవుతుంది. 9కి 9 ఖచ్చితంగా కూటమి వైపే మళ్తుంది. ఒక్క సీటు ఆఖరికి చీపూరుపల్లిలో నుంచి మనకు బొత్స సత్యనారాయణ కూడా ఎంతో టైట్ ఫైట్లో ఉన్నారు. 9కి 9 కూటమి కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది. అది చూద్దాం సార్ నెక్స్ట్. సో విజయనగరం నుంచి టీడీపీ మొత్తం 8 సీట్లు పోటీ చేస్తుంది. 8కి 8 ఖచ్చితంగా విజయనగరంలో మీకు కూటమి తరపున టీడీపీ గెలిచడానికి 100% ఆస్కారం ఉంది. ఇందులో చేంజెస్ ఏమీ లేవండి. మీరు ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4వ తారీఖు టీవీల ముందు చూసుకొని అది కరెక్ట్గానే చెప్పాడు అని అనుకోవడం తప్పితే ఇంకో చేంజెస్ ఆప్షన్స్ లేవు. అలాగే మీకు నెక్స్ట్ అండి, అలాగే మీకు ఇక్కడ జనసైనికులు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఒక సీటు జనసేన పోటీ చేస్తుంది. విజయనగరంలో ఏం గెలుస్తుంది జనసేన, అక్కడ ఎవరు ఓట్లు వేస్తారు జనసేనకి అన్నారు. ఖచ్చితంగా ఆ ఒక్క నియోజకవర్గం కూడా కైవసం చేసుకుంటుంది. మీకు ప్రతి పేరు డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా ఎవరు గెలుస్తున్నారో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాము. సో మొత్తం శ్రీకాకుళం మొత్తం విజయనగరంలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి ఆస్కారం లేదండి. నెక్స్ట్ సార్, బీజేపీ ఇక్కడ ఏం కంటెస్ట్ చేయట్లేదు సార్, 0 పోటీ చేస్తుంది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో మొత్తం విశాఖపట్నం లాస్ట్ టైం 15 నియోజకవర్గాల్లో కేవలం 4 నియోజకవర్గాలు విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం సౌత్, నార్త్లోనే కేవలం టీడీపీ ఉంది. మిగతా 11 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పుడు కేవలం 11లో ఒక నెంబర్ పోయి కేవలం ఒక్క చోట్లు మాత్రమే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాల్లో ఒక్క చోటు మాత్రమే గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఇది నేను ఎంతో ఆలోచించి ఒక నెంబర్ తీయాలనుకున్నా కానీ టఫ్ ఫైట్లు కూడా మేబీ ఇది టైట్గా ఉంది, వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందని వేసిన నెంబర్లు మీకు ఆఖరిలో ఏ నియోజకవర్గాలు యాడ్ చేసి చెప్తాను. ఓవరాల్గా 15 నియోజకవర్గాల్లో కేవలం ఒక్క నియోజకవర్గం గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని సర్వేలు చేసి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎమోషన్స్ గురించి నెంబర్లు వేసి క్యాస్ట్ ఈక్వేషన్లు వేసి చెప్పిన నెంబర్లు కాదండి. లోకల్గా ఎక్కడెక్కడ సమీకరణాలు మారుతున్నాయని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వెరిఫై చేసిన నెంబరు ఇక్కడ. నెక్స్ట్ అండి, అలాగే విశాఖపట్నం నుంచి టీడీపీ 9 సీట్లు కంటెస్ట్ చేస్తుందండి. 9 అవుట్ ఆఫ్ 9 అంటే 9 పోటీ చేసినటువంటి 9 నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ గెలుచుకోవడానికి 100% ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి 4 సీట్లు. ఉత్తరాంధ్రలో ఎవరో ఒకటి వేస్తారులే, 4 సీట్లు కంటెస్ట్ చేస్తుంది, అనవసరంగా ఇచ్చారు అని కొంతమంది ఇంకో ట్రోల్ చేశారు. కానీ ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గం వై నాట్ 175 అన్నారు, మేము వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారండి జన సైనికులు, వీర మహిళలు.
ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి. జనసేన పోటీ చేసినటువంటి విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలు 4 చోట్ల క్లియర్ కట్గా చాలా వరకు 15,000 20,000 మెజారిటీలు దాటేదానికి ఆస్కారం ఉంది. ఇది 100% నెక్స్ట్ సార్. అలాగే ఇక్కడ బీజేపీ 2 చోట్ల కంటెస్ట్ చేస్తుందండి. మొత్తం కూటమి తరపు నుంచి బీజేపీ ఆ 2 చోట్లలో ఒక చోట ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. కేవలం ఒక్క చోటు మాత్రమే బీజేపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే మొత్తం 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 14 నియోజకవర్గాలు కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉందండి. మీరు టీవీ చూసేవాళ్ళు, లైవ్ చూసేవాళ్ళు ఒక్క క్షణం కనురెప్పపాటులో కొన్ని నియోజకవర్గాలు ఎగిరిపోతాయి. ఒక్క క్షణం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి ఫోటోలు, స్క్రీన్ షాట్లు, ఈ లైవ్లు ఏదైనా చూడండి. కానీ మళ్ళీ ఈ రాష్ట్ర చరిత్ర ఒక వైపు నుంచి మరో వైపు మారుతున్న ఘట్టాన్ని మీరు వదులుకోవద్దు. నెక్స్ట్ సార్. తూర్పుగోదావరి జిల్లా జన సైనికులు బలంతో వెనకాల ఉన్నటువంటి రథంతో వాళ్ళు పరిగెడుతుంటే ఆ రథం ఇటువైపు పరిగెత్తి మొత్తం ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెతికి జల్లెడ పట్టి ఈ నియోజకవర్గం గెలుస్తుందని వెతికి పెడితే 18 నియోజకవర్గాలు కనపడలేదండి. కేవలం ఒక్క నియోజకవర్గం, అది కూడా టఫ్ ఫైట్లో ఉంది. చెప్తాను మీకు ఆ నియోజకవర్గాలు టఫ్ ఫైట్లు ఏంటి, దాంట్లో ఏంటని. సో అది కూడా ఎంతో ఆలోచించి ఆ ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉందని వేస్తే 19లో కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే గెలుచుకునేదానికి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి. గెలుపు గుర్రాలు చాలా ఫాస్ట్గా కూటమి వైపు పరిగిస్తున్న జిల్లాల్లో మొట్టమొదటిగా వచ్చేది తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ సార్. అలాగే ఇక్కడ కూటమి నుంచి మీకు టీడీపీ పోటీ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాలు, అంటే ఇందాక మీకు చూడంగానే అర్థమవుద్ది, ఒక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది. అలాగే 13 నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ 12 నియోజకవర్గాలు 90% రేట్స్తో 12 నియోజకవర్గాలు గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఇందులో ఖచ్చితంగా జన సైనికులు బలం, అలాగే టీడీపీని సమర్థించే వాళ్ళు కలిసి ముందుకెళ్లడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. కూటమి బలంతోనే ఈ విజయాలు వాళ్ళకు వస్తున్నాయి ఖచ్చితంగా. నెక్స్ట్ సార్. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 5 సీట్లు పోటీ చేస్తుందండి. అంటే 19 నియోజకవర్గాల్లో 5 సీట్లు తను తీసుకొని 5 చోట్ల కూడా మీకు 10,000 15,000 20,000 30,000 మెజారిటీలు లెక్క పెట్టుకొని అంటున్నారు. కానీ జనసైకిల్ మేము తగ్గము ఇక్కడ అని చెప్పి ముందుకెళ్తున్నారు. 5కు 5 మేము గెలుచుకుంటామని గంటాపదంగా నిరూపించే రిజల్ట్స్. ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చూశాక చాలా మెజారిటీలు 10,000 అనుకున్న 20,000 20,000 అనుకున్న 40,000 మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి. మీరు చూసి షాక్ తినడం తప్పితే, ఆలోచించడం తప్పితే, విస్మయానికి గురడం తప్పితే మనం చేసేదేం లేదు. నెక్స్ట్ సార్. ఇది ప్రతి ఒక్క నియోజకవర్గం చెప్పేదానికి 100 రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అండి. ఎందుకంటే ఒక్క నియోజకవర్గం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉంది. బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలో ఉండేవాళ్ళండి. బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు, కమలానికి ఎవరు ఓట్లు వేస్తారు, అసలు కమలం గుర్తు తెలియదు, సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది, లేదా గ్లాస్ అయితే గుర్తు తెలుస్తుంది. వెయ్యాలనుకునేవాడు గుర్తుని గుర్తు పెట్టుకొని వెతుక్కొని వేస్తాడు సార్. వేయకూడదు అనేవాడు మొదటి నెంబర్లో ఉన్నా కానీ కిందకి వెళ్తాడు, కానీ వేయకుండా ఉండడు. వేయాలనుకుంటే గుర్తుగానే వెతుక్కొని వేస్తాడు. అది కార్ అయినా, సైకిల్ అయినా, గ్లాస్ అయినా, ఏదైనా వేయాలనుకుంటే వెతుక్కొని వేస్తాడు. అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు. అలాగే నెక్స్ట్ జిల్లా సార్. పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో 15కు 15 గంటాపదంగా ఖచ్చితంగా కూటమి 100% గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీద కాన్ఫిడెన్స్ సార్, మీ చప్పట్ల కోసం కాదు. సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను. 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి 15కి 15 చోట్ల గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి, మై వర్డ్స్, ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 100% ఆస్కారం ఉంది. ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది, ఎవరెవరు కంటెస్ట్ చేశారనేది చూద్దాం, ఏ పార్టీకి ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి 9కి 9 ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. 9కి 9 కవిసం చేసుకుంటుంది. నెక్స్ట్ సార్. పశ్చిమ గోదావరి జిల్లా 6కు 6 నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గం కూడా 10,000. మీరు ఈ 15 నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్. కేకే అనేవాడి గురించి గుర్తుపెట్టుకోండి, ఏం చెప్తున్నాడు రాసి పెట్టుకోండి. 15 చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా 10,000 మెజారిటీ కంటే ఓట్లు తగ్గి గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే ఎడ్జుల్లో 2,000 ఓట్లు గెలుస్తారు, 3,000తో గెలుస్తారు, 5,000 కాదు 10,000 తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు. 6కు 6 చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్. అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవి కంటెస్ట్ చేయలేదు సార్. ఓవరాల్గా 0, మొత్తం టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది. నెక్స్ట్ ఇలా సార్.
కృష్ణా జిల్లా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా, రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేసి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని తింటా ఉంటారు క్వశ్చన్లు. ఆ క్వశ్చన్లు తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనేదానికి 100% బలంగా చెప్పేదానికి, మీకు తెలియపరిచేదానికి 16లో ఒక్క నియోజకవర్గం కూడా, అంటే కొన్ని 2-3 నియోజకవర్గాలు టైట్ ఫైట్లో ఉన్నాయి, గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికీ అభిప్రాయం ఉంటుంది. కానీ 16కు 16 జన సైనికులు, టీడీపీ సపోర్టర్స్ అందరూ ముందుకెళ్లడంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో. సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టర్స్ పనిచేసి 16కు 16 నియోజకవర్గాల్లో కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. ఫొటోస్ తీసుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి, లైవ్లో చూస్తున్న వాళ్ళు మళ్ళీ మర్చిపోవద్దు. కృష్ణా జిల్లా అంటే రాజకీయం డిస్కస్ చేయకుండా ఇంకో పాయింట్కి పొద్దున్నేసి సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా ఏమైనా ఉందంటే అది కృష్ణా జిల్లా. నెక్స్ట్ సార్. సో ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు, టీడీపీ పోటీ చేసినటువంటి 13 నియోజకవర్గాలు గట్టిగా గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. అది మంత్రి అయినా సరే, మామూలు నార్మల్ పర్సన్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే, టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళినా ఎవరైనా సరే ఇక్కడ 13 నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయం. ఎంత పెద్ద మినిస్టర్ అయినా సరే, తోపులు అయినా సరే, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే, ఏ మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఇక్కడ ఓటమి చవి చూడక తప్పదు. అలాగే మీకు జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక నియోజకవర్గం ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి దానికంటే మంచి క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గం కూడా, అంటే మొత్తం నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళడానికి జనసేన కూడా ఆ ఒక్క నియోజకవర్గం కైవసం చేసడానికి 100% ఆస్కారం ఉందండి. నెక్స్ట్ సార్. ఇకపోతే బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో బీజేపీ సహజంగా ఫీలింగ్ ఏంటంటే ఇనిషియల్గా ఉన్నది, బీజేపీ కంటెస్ట్ చేస్తున్నట్టు 2 నియోజకవర్గాలు ఓడిపోద్ది. ఎందుకంటే బీజేపీ గుర్తిందా చెప్పినట్టుగా ఎవరికి తెలుస్తుంది కృష్ణా జిల్లాలో బీజేపీ ఎందుకు గెలుస్తుందని. ఒక్కసారి కూటమి కట్టి ముందుకు వస్తే అదే కూటమికి మేము సపోర్ట్ చేస్తామని జనాలు కూడా కూటమి కడితే ఆ రిజల్ట్స్ ఇలా ఉంటాయి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. రాబోతుంది గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా, అంటే ఆల్రెడీ శ్రీకాకుళం క్లీన్ స్వీప్ చేయగలిగింది, విజయనగరం క్లీన్ స్వీప్ చేయగలిగింది, కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగింది. మనకు గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ దిశగా మారుతుంది. మీకు ఓట్ బ్యాంకింగ్లో ఒక 10% ఇటు నుంచి అటు మారిపోతే 10% మీద ఒక్క నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండదు సార్. ఒక పార్టీకి అసలు క్లీన్ స్వీప్ అయిపోయిందంటే ఆ పార్టీకి ఓట్లు లేవని కదా, బాగా గుర్తుపెట్టుకోండి. 35% 40% నుంచి కూటమికి మీకు 60% గెలిపిందంటే ఏ నియోజకవర్గం ఆపుకోవడం కూడా కష్టం అవుతుంది. డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు కాదు. పైగా కృష్ణా గుంటూరులో మూలిగే నక్క మీద తాటకే పడ్డట్టు ఇంకా అమరావతిని ఇష్యూ, దాన్ని డిఫెండ్ చేసుకోలే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ లేదు. సో 17కు 17 ఖచ్చితంగా కూటమి గెలిచడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్. మొత్తం 16 నియోజకవర్గాలు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గుంటూరు కారం పూసినట్టుగా 16కు 16 మేమే గెలుచుకుంటామని చెప్పి కోపంతో కసితో ఓట్లు వేసిన నియోజకవర్గాలు సార్. ఓట్లు కనపడుతున్నాయి మనకి ఇక్కడ. 16కు 16 ఇచ్చారంటే వాళ్ళు ఎంత కసిగా, ఎంత కచ్చిగా, ఎంత ఓడించాలన్న దాంతో వేశారని ఓట్ బ్యాంకింగ్, న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎంత షిఫ్ట్ అయిందనేది మీకు క్లియర్ కట్గా కనపడుతుంది. 16కు 16 క్యాపిటల్ సొంత గడ్డ మీద వాళ్ళు గెలిచారంటే చాలా హైలైట్ ఇది. నెక్స్ట్ సార్. అలాగే మీకు ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గంలో కూడా జనసేన ఖచ్చితంగా దానికి మద్దతు పలుకుతూ గుంటూరులో నేను కూడా తోడవుతాను, జన సైనికులు కూడా మీరు తోడవుతారని చెప్పి ఆ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచేదానికి 100% ఆస్కారం ఉంది. సో మొత్తం ఓవరాల్గా నెక్స్ట్ సార్. సో ఇక్కడ కమలం గుర్తు ఏం పోటీ చేయట్లేదండి. సో ఓవరాల్గా ఇక్కడ 17 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్గా దిశగా కృష్ణా గుంటూరు నడి బొడ్డులో నిలబడి కూటమి గెలిచి జెండా పాతి ఎగరేసి చెప్పేదానికి ధైర్యంగా ముందుకెళ్తుంది. కృష్ణా గుంటూరు మేము కైవసం చేసుకుంటామని, కూటమి వల్ల అవుతుందని ఘంటాపదంగా మరోసారి చరిత్రని తిరగరాసి చెప్పిన జిల్లా సార్. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా మొత్తం 12 నియోజకవర్గాలు. సహజంగా అనుకునేది ఏంటంటే సార్, మామూలుగా ప్రకాశం, గుంటూరు, రాయలసీమ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బెల్టు, అలాగే రాయలసీమ వరకు ఆయన ఊపు ఆగదని. ఒక్కసారి పరిస్థితులు మారితే, ఒక 10% ఓట్ బ్యాంకింగ్లు మారితే తలకిందులు అయిపోతాయి సార్ నెంబర్లు. పోయినసారి కేవలం 4 నియోజకవర్గాలు, సబ్జెక్ట్ కరెక్షన్ సార్ గుర్తున్నంత వరకు. సో 12 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గం మాత్రం క్లియర్ కట్గా ఇది గెలుచుకుంటుంది, ఈ పాలెంలో గెలుచుకునే దానికి ఆస్కారం ఉంటుంది అన్న నియోజకవర్గం ఒక్కటే కనపడుతుంది. మిగతా ఏ 11 నియోజకవర్గాలు కూడా 1-2 టఫ్ ఫైట్లు ఉన్నాయి, అవి కూడా కూటమి వైపు వాళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది.
సో ఇందులో రాగద్వేషాలు కానీ ఎమోషన్స్ కానీ లేకుండా నెంబర్ మాట్లాడుతున్న నెంబర్ సార్. కేకే నుంచి ఒక మాట ముందుకు వస్తే వెనక్కి తీసుకుని వెళ్ళి 12 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్. అలాగే ఇక్కడ టీడీపీ సైకిల్ దూకుడు వెళ్తుందంటే 12 నియోజకవర్గాల్లో తను కంటెస్ట్ చేస్తున్నటువంటి 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు అంటే టోటల్ 12 తనే కంటెస్ట్ చేసింది. ఇక్కడ బీజేపీ ఏం కంటెస్ట్ చేయట్లేదు, జనసేన ఏం కంటెస్ట్ చేయట్లేదు. టోటల్గా ఉన్న 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు ఓడిపోయి ఒక్క నియోజకవర్గం పక్కన పెడితే టోటల్గా 11 నియోజకవర్గాలు అదే కైవసం చేసుకుంటుంది సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ నెల్లూరు మా ఎర్రకారం ఊరు. నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఆబ్వియస్గా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఒక్క నియోజకవర్గం గురించి వేయాలంటే 100 సార్లు ఆలోచించి వేయాల్సి వస్తుంది. సో ఎంతో జాగ్రత్తగా ఎంతో టైట్ ఫైట్లు ఉన్నాయి. ఏమో ఇది వైసీపీ గెలవచ్చేమో అని చాలా సేఫ్గా ఆలోచించి వేసిన నెంబర్ సార్ ఒక్కొక్కటి. సో 10 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఇప్పటికీ టైట్ ఫైట్లే ఉన్నాయి. ఏమో అవి కూడా 1, 2 అటువైపు జారేదానికి ఆస్కారం ఉంది. బట్ నెంబర్ చాలా ఫేవర్గా మీరు చూస్తుంటే మీకు అనిపిస్తుండొచ్చు చాలా దారుణంగా ఉంది నెంబర్ అని. కానీ మేము ఆలోచించేటప్పుడు మేము చాలా టఫ్ ఫైట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది అని వేసిన నెంబర్లు ఇవి. కాబట్టి అక్కడ 2 నియోజకవర్గాలతో వేయగలుగుతున్నాం. ఓవరాల్గా 8 చోట్ల. నెక్స్ట్ సార్. 8 చోట్ల ఖచ్చితంగా కూటమి గెలుచుకోవడానికి 100% ఆస్కారం ఉంది. ఇక్కడ టోటల్గా 10 out of 10 కూటమి అభ్యర్థి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే 10లో 8 గెలుచుకోవడానికి ఖచ్చితంగా టీడీపీకి ఆస్కారం ఉంది సార్. లాస్ట్ టైం 10 to 10 క్లీన్ స్వీప్ చేసింది. అక్కడి నుంచి జైత్రయాత్ర మొదలెట్టింది. కానీ అదే ఇప్పుడు ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఓవరాల్గా మెజారిటీ స్థానాలు కూటమి వైపు వెళ్తున్నాయి సార్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ సార్. నెక్స్ట్ అండి. చిత్తూరు. ఆ తిరుమలేశుని మేము కోరుకునేది ఏంటంటే ప్రతిసారి మా నెంబర్లో కరెక్ట్గా పడాలి స్వామి, కరెక్ట్గా ఉండాలి, మేము కరెక్ట్గా చేయాలని. ఆయన వెంకటేశ్వర స్వామి దయం వల్ల మేము ఇప్పుడు ఓవరాల్ కాన్ఫిడెంట్గా చెప్పేదంటే 14 నియోజకవర్గాల్లో కేవలం 3 చోట్ల మాత్రమే చిత్తూరులో క్లియర్ కట్గా ఇక్కడ గెలుస్తుంది అవకాశం ఉంది అనే నియోజకవర్గాలు ఓవరాల్ చిత్తూరులో 14లో 3 చోట్ల మాత్రమే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. ముందుకు వచ్చి వెనక్కి తీసుకునే ఆప్షన్ లేదు. సో 14 చోట్ల 3 చోట్ల మాత్రమే క్లియర్గా కనబడుతుంది సార్. నెక్స్ట్ అండి. టీడీపీ పోటీ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాల్లో తప్పబడింది సార్. నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వెళ్ళిపోండి సార్. నెక్స్ట్ వెళ్ళిపోండి. నేను నెంబర్ మీకు లాస్ట్ లైవ్లో మీకు అప్డేట్ చేస్తాను సార్ దాన్ని ఓవరాల్గా. సో జనసేన పోటీ చేసినటువంటి ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో జనసేన గెలిచడానికి ఆస్కారం ఉంది. ఫైనల్ స్లైడ్లో మీకు టోటల్గా అన్నీ వస్తాయి, అప్పుడు మీకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సార్. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేయలేదు. నెక్స్ట్ సార్. అనంతపురం. రాయలసీమలో క్లీన్ స్వీప్ 14 నియోజకవర్గాల్లో 14 చోట్ల కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. లాస్ట్ మీకు క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు ఆగుతాయి అనుకున్నాం. కానీ పోస్ట్ పోల్ వెరిఫై చేశాక ప్రీ పోల్లో మాకు 2-3 కనపడితే పోస్ట్ పోల్ వెరిఫై చేశాక క్లిస్టల్ క్లియర్గా మార్క్ మై వర్డ్ సార్, క్రిస్టల్ క్లియర్గా 14కి 14 చోట్ల కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. జనసేన ఏం బలం ఉంటుంది, అక్కడేం బలం ఉంటుంది, ఇక్కడేం బలం ఉంటుంది. జనసేన బలం లేని, జనసేన సపోర్టర్స్ లేని, జన సైనికులు లేని ఒక విలేజ్ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు. ఒక చోట 1% యాడ్ అవ్వచ్చు, ఒక చోట 2% యాడ్ అవ్వచ్చు, ఒక చోట 20-30% యాడ్ అవ్వచ్చు. అపోజిట్ నుంచి వస్తున్నటువంటి కూటమి వైపుకు వస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్, జన సైనికుల సపోర్ట్, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలనే కోరిక, బలమైన కోరిక, ఇవన్నీ కలగలిపినటువంటి జిల్లాగా మొత్తం 14కి 14 వైఎస్ఆర్సీపీ నుంచి కంప్లీట్గా కూటమి వైపు వెళ్ళిపోతున్నాయి సార్. నెక్స్ట్ అండి. అలాగే ఇక్కడ మీకు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది. 100% గెలుచుకుంటుంది సార్. నెక్స్ట్ సార్. ఇక్కడ బీజేపీ ఒక నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తుంది. బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఓడిపోతుంది ఆ సీటు, లేకపోతే ఖచ్చితంగా గెలిచేది అనే ఎక్కువ డిస్కషన్ మీరు వినుంటారు.
కానీ ఓటు వేయాలనుకుంటే మళ్ళీ 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 చెప్తాను సార్, ఓటు వేయాలనుకుంటే మొత్తం ఎక్కడుంది ఎత్తుక్కొని 1, 2, 3, 4, 10, 11, 12, 13 వెతుక్కొని గుర్తు వేస్తారు, గుర్తు పెట్టుకొని వేస్తారు. కానీ ఓటు మారిందని లేకపోతే అక్కడ ఉన్నటువంటి సింబల్ మారిందని ఓటు వేయాలనుకునేవాడు అపోజిషన్ వేయడు సార్. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఆ నియోజకవర్గం గెలిచేదానికి 100% ఆస్కారం ఉంది. సో ఒక పార్టీ నెగిటివిటీ ఉంటే, ఒక పార్టీ మీద ఓట్లు వేయాలని ఎక్కువ మంది అనుకుంటుంటే, దాన్ని ఒక ఇండివిజువల్గా క్యాండిడేట్కి స్టేచర్ ఉన్నా కానీ దాన్ని ఆపుకోలేరు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ సార్ ఇది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. కడప గడ్డ మీద నిలబడి కడపలో నుంచి చెప్పావు ఎలా ఉంది పరిస్థితులని. ఈరోజు మీ ముందుకు వచ్చి కడప ఎలా ఉందని సహజంగా ఎక్కువ మంది కొనేది కడప సొంత జిల్లా కదా, వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది, ఇలా ఉంటుంది సార్ ఓవరాల్గా. కానీ ఏ నియోజకవర్గం అయినా ఏ జిల్లా అయినా లాస్ట్ టైం మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపించారు. అంటే సొంతంగా ప్రభుత్వం వాళ్ళు నిలబడి ఇక్కడ మేము రాజధాని కడతామని ఓడించారంటే సమీకరణాలు ఎక్కడైనా ఎలాగైనా మారేదానికి 100% ఉంటుందని దానికి 100% ఇది ఎగ్జాంపుల్ సార్. సో కడప జిల్లా గడ్డ మీద గడప వరకు చేరుకుంది. 10 నియోజకవర్గాల్లో 3 చోట్ల ఆపగలిగింది. మిగతా 7 చోట్ల వచ్చే సునామీని ఆపలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా 10 చోట్ల 7 చోట్ల గెలుచుకుందానికి కడపలో అడుగుపెట్టింది కూటమి. నెక్స్ట్ సార్. సో ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 7 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు అంటే 5 స్థానాలు, మెజారిటీ అంటే తనకి ఫేవరింగ్గా లేని నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకొని 7 చోట్ల కంటెస్ట్ చేస్తుంటే దాంట్లో 5 చోట్ల మెజారిటీ స్థానాలు గెలుచుకోవడానికి 100% ఆస్కారం ఉందండి. నెక్స్ట్. కడపలో జనసేనకి ఎవరు ఓట్లు వేస్తారు, అక్కడికి పోయి ఎవరు ఉంటారు, లాస్ట్ అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఆబ్వియస్లీ చాలా టఫ్ ఫైటు. ఇక్కడ గెలుచుకోవడం అంటే ఓవరాల్గా 21లో మేము ఊహించిన టాప్ 2-3 నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. సో ఖచ్చితంగా ఇక్కడ కష్టంగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఫ్లో ఆగలేదు, ఓట్ బ్యాంకింగ్ ఆగలేదు. పోస్ట్ పోల్ జరిగిన తర్వాత మేము కాన్ఫిడెంట్గా చెప్పిందంటే ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా జనసేన గెలిచినందుకు 100% ఆస్కారం ఉంది. అంటే కడపలో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టేదానికి 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం గెలిచిందానికి 100% ఆస్కారం ఉంది సార్. నెక్స్ట్ అండి. కర్నూలు, కడప ఇవి ఓట్ బ్యాంకింగ్లో మీరు తర్వాత కూడా కంపేర్ చేసుకోండి. ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజ్లో ఇంతగా వేవ్ వస్తున్నప్పుడు, ఇంత సునామీగా ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతున్నప్పుడు స్టిల్ డిఫెండ్ చేసుకోదగ్గ ఓట్ బ్యాంకింగ్లో మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఏమున్నాయి సార్, మీకు 14 ఉంటే 3 చూపిస్తున్నారు, ఏం డిఫెండ్ చేసుకున్నారు. కానీ స్టిల్ ఓట్ బ్యాంకింగ్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే, మిగతా జిల్లాలతో పోలిస్తే మీకు కర్నూలులో ఉంటుంది. మార్క్ మై ఓట్స్ 14 నియోజకవర్గాల్లో ఈ సింగిల్ నెంబర్ దాటి లెట్స్ మేము రాంగ్ అయిపోయాం, మేము తప్పు అయిపోయాం, కేకే సర్వీస్ సరిగ్గా చెప్పలేదు అనుకున్నా కానీ ఈ 4 దాటి లేదానికి ఆస్కారమే లేదు. అంటే ఈ 3 నుంచి 1 తీసుకొని దానికి ఆ 10 నెంబర్ దానికి తగ్గించేదానికి ఆస్కారమే లేదు. ఈ 3 నియోజకవర్గాలు మాత్రం ఖచ్చితంగా గెలుచుకోవడానికి కర్నూలు జిల్లాలో ఆస్కారం ఉంది. 14 చోట్ల కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీకి. నెక్స్ట్ అండి. అలాగే కర్నూలు జిల్లాలో టీడీపీ పోటీ చేసినటువంటి కడప, రాయలసీమ, కర్నూలు ఈ 2 కంచుకోట్లుగా ఉంటాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్ళి అంటే మళ్ళీ తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటూ పోటీ చేసిన 13 నియోజకవర్గాల్లో 11 చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి సైకిల్కి ఆస్కారం ఉంది, టీడీపీకి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్. ఇక్కడ బీజేపీ పోటీ చేసినటువంటి సీటు గెలిచేదానికి ఆస్కారమే లేదు సార్. నెక్స్ట్. సార్. సో ఓవరాల్గా మీరు చూసారు సార్ ఇప్పటివరకు. 1 సెకండ్ సార్, నెక్స్ట్కి వెళ్ళే ముందు 1 సెకండ్. సో మీకు కన్సాలిడేట్గా మీకు చెప్పబోయే నెంబరు ఒకటండి. వేరే సర్వే కంపెనీలు మీరు చూస్తూ ఉంటారు, ఆబ్వియస్గా నా మీద ప్రెజర్ ఉంటుంది, వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది, రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే ఫైనల్ నెంబర్, కన్సాలిడేట్ నెంబరు చెప్పేదానికి ఎంతో వినయంతో అంటే పైకి ధైర్యంగా చెప్తున్నా, లోపల ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ కానీ వణుకు, నాకు భయం ఉంటుంది. ఎందుకు భయం అంటే నేను చెప్పింది ఈస్ట్ అంటే వెస్ట్ వెళ్ళదు, దాంట్లో డౌట్ లేదు.
సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నప్పుడు ఆ నెంబరు +1 +2 దగ్గరగా వస్తే బాగుంటుంది, 3-4లోనే బాగుంటుంది అని చెప్పి క్షుణ్ణంగా గడిచిన మీ ఎలక్షన్స్ అయిపోయినా కానీ ముందు కానీ 2-3 గంటల్లోనే నిద్రపోతూ ఎక్కువ కాల్స్ రకరకాలకి మన ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకుంటూ ఇంకా క్లోజ్ కంటెస్టెంట్స్ కాబట్టి 20 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి రాజకీయాల్ని మండల వారీగా ఇంకేమైనా అబ్జర్వ్ చేస్తే క్లోజ్గా వేస్తున్న నెంబరు. ఈ నెంబరు ఖచ్చితంగా ఫైనల్ రాష్ట్ర వ్యాప్తంగా చిరస్థాయిగా సర్వే కంపెనీ నిలబడాలన్న కోరికతో బలంగా ఈ బ్రాండ్ ఉండాలన్న కోరికతో సింగిల్ నెంబర్కి వెళ్ళాం. ఇది సాహసించాలంటే పులి నోట్లో తలబెట్టినట్టే, బయటకు తీయాలంటే కష్టం. సో అంత జాగ్రత్తగా వేసిన నెంబరు ఫైనల్ నెంబర్ సార్. సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్సీపీకి, ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మొత్తం చెప్తాం. సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడో, కేకే సంస్థ నుంచి, కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో, వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్. టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై వర్డ్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్ళేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు. వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, మరి జనసేన పరిస్థితి ఏంటి? వై నాట్ 175? వై నాట్ 175ని వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారు సార్ జన సైనికులు. వై నాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడకొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో వై నాట్ 21 అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది టోటల్గా? నెక్స్ట్ నెంబర్ సార్. అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అంటే 14 చోట్ల, ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి జనసేన ప్లే చేయండి సార్, ఒకసారి జనసేన ప్లే చేయండి సార్, బ్యాక్. అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ. ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది. అంటే 18 సీట్లు, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తాను సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్తున్నారు. ఇక మీదట మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్ నెక్స్ట్ సార్. సో ఇప్పుడు ఏపీ పార్లమెంట్ సీట్లలో 25 సీట్లు పోటీ చేసిందండి. మార్క్ మై వర్డ్స్. మీరు రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక కూడా చూడండి, ఒకటేమైనా తప్పైనా పర్లేదు, రిజల్ట్స్ వచ్చాక చూడండి. అంటే ఒక్కొక్క పార్లమెంట్కి మీకు 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలు తీసుకోండి. 7 నియోజకవర్గాలు లేదు, ఒకటి తప్పైనా పర్లేదు, యాక్సెప్ట్. 7 నియోజకవర్గాల్లో ఏ ఒక్క పార్లమెంట్లో 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు మీకు ఉండవు. మొత్తం పార్లమెంట్లో 25 పార్లమెంట్లు తీసుకోండి. లెట్స్ అజ్యూమ్ నేను ఒక దాంట్లో రాంగ్ అవ్వచ్చు, ఆప్షన్ తీసుకుంటున్నాను, బట్ 25 కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే ఏ ఒక్క పార్లమెంట్లో కూడా 4 నియోజకవర్గాలు అంటే అవుట్ ఆఫ్ 7 4 నియోజకవర్గాలు మేము ఖచ్చితంగా గెలుస్తామని రిజల్ట్స్ మీరు వేసుకొని చూడండి. అప్పుడు కేకే మీద కామెంట్ చేయడానికి, కేకే మీద గురిపెట్టేదానికి, కేకే అమ్ముడు పోయాడని చెప్పేదానికి మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్ సార్.
కూటమి మొత్తం పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు 25కి 25 పార్లమెంట్ సీట్లు, అటు 17 సీట్లు టీడీపీ గెలుచుకుంటే 2 చోట్ల పోటీ చేసేది, 2 చోట్ల మేము జనసేన గెలుచుకుంటే పోటీ చేస్తున్నటువంటి మిగతా 6 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచడానికి ఉన్న అవకాశం 100% ఉందండి. మార్క్ మై వర్డ్స్, 25 పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి చేతుల్లో కంప్లీట్గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దీంట్లో ఒక నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పగలిగేది ఏంటంటే, మీకు 7 నియోజకవర్గాల్లో ఏ 4 నియోజకవర్గాలు గెలిచిన దాటిన పార్లమెంటు ఒక్కటి కూడా కనపడదు. కేకే ముందుకు ఒక మాట వస్తే వెనక్కి తీసుకునేది అంటూ ఉండదు. అందుకే క్లారిటీగా క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. దీంట్లో అటు ఇటు స్లైడ్ తీసుకునేది లేదు. పని మనం చేసుకుంటూ పోతుండమే. నెక్స్ట్ స్లైడ్ సార్. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మీకు చెప్తున్నటువంటి 14 సీట్లు ఏంటి, మరి ఇంకో ఏంది ఇది 6+8 వేసారు ఏంటంటే, మేము ఎంతో ఆలోచించి ఖచ్చితంగా గెలిచే సీట్లని లెక్కేస్తే ఈ 6 చోట్ల వచ్చింది సార్. 6 చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉందని వచ్చింది. అంటే మీరు ఒకసారి పాస్ పెట్టగలిగితే మొత్తం వచ్చాక పాస్ పెట్టండి సార్. టఫ్ ఫైట్స్ వచ్చాక పాస్ పెట్టండి. పాస్. సో ఖచ్చితంగా ఇది చూడండి సార్, మీకు ఎలా వేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓవరాల్గా ఒక 22 నియోజకవర్గాలు 23 నియోజకవర్గాలకు వచ్చాయి. దాంట్లో డివైడ్ చేస్తే ఖచ్చితంగా క్లారిటీగా ఈ 6 సీట్లు కన్ఫామ్గా కనపడ్డాయి మాకు. ఎర్రగొండపాలెం, పొంగనూరు, బద్వేలు, పులివెందుల, ఆదోని, ఆలూరు ఇవి కన్ఫామ్ సీట్లుగా కనబడ్డాయి. అంటే ఖచ్చితంగా క్లారిటీగా ఇక్కడ క్లిస్టల్ క్లియర్గా కనబడుతుంది అనమాట. అదే టఫ్ ఫైట్లకు వస్తే అంటే చాలా ఇప్పుడు ఇక్కడ 11 మండలాలు ఉంటాయి, 11 మంది పోటీ చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంటుంది అక్కడి నుంచి సర్వే చేయడం కానీ, డేటా తెచ్చుకోవడం కానీ. ఓవరాల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా గూడెం వేస్తారు. సో అలాగే తుని మనకు చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. ఆత్మకూరు, సర్వేపల్లి ఈ వందో నాకు కొంత డౌట్లు ఉన్నప్పటికీ కూడా స్టిల్ నేను ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ వేస్తూ లెట్స్ అస్యూమ్ సర్వేపల్లి కూడా వచ్చేసింది, ఆత్మకూరు కూడా వచ్చేసింది. అట్లాగే చంద్రగిరి బాగా ఏమందో ఆయన టఫ్ ఫైట్ ఇచ్చాక చంద్రగిరి గెలిచారు. సో ఈ టఫ్ ఫైట్లన్నీ నేను సహకరించి సానుకూలతతో మొత్తం సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉందని బాగా క్షుణ్ణంగా ఆలోచించి వేస్తే 14 సీట్లు వచ్చేయండి. మీకు క్రిస్టల్ క్లియర్గా మేము ఏ నియోజకవర్గాలు ఏమే వేసామో ఎలా ఉన్నాయో ఓపెన్గా డిస్కస్ చేసి చెప్తున్నాం. ఓవరాల్గా 14 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గాలు సార్. నెక్స్ట్ సార్. మరి టీడీపీ గెలుచుకునే 133 స్థానాలు ఇక్కడ చదవాలంటే ఖచ్చితంగా నాకు రేపు మార్నింగ్ అయిపోతుంది సార్. మీకు ఆబ్వియస్గా కంప్లీట్గా ప్రెస్కి రిలీజ్ చెప్తాం. సో ఓవరాల్గా 133 నియోజకవర్గాలు బ్యాలెన్స్ నియోజకవర్గాలని క్లియర్గా చెప్తాం. నెక్స్ట్ సార్. అలాగే జనసేన చెప్పాల్సిన అవసరం లేదు. పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో 21 పోట్ల పోటీ చేస్తున్నారు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, రైల్వే కోడ్లో గెలవదు, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడైనా గెలవదు, పాలకొండలో ఎవరు ఓటు వేస్తారు, ఎస్టీ నియోజకవర్గం కదని. పాలకొండ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకొక దగ్గరైనా ఇది ఎక్కడైనా సరే ఆబ్వియస్గా కన్ఫామ్గా ఉన్న నియోజకవర్గం అందరికీ తెలుసు. 21 చోట్ల పోటీ చేసిన నియోజకవర్గాలు, అది నెల్లిమర్ల కావచ్చు, పాలకొండ కావచ్చు, విశాఖపట్నం సౌత్ కావచ్చు, అనకాపల్లి కావచ్చు, పెందుర్తి కావచ్చు, యలమంచికల్లు కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, రాజానగరం కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజులు కావచ్చు, గన్నవరం కావచ్చు, భీమవరం కావచ్చు, నర్సాపురం కావచ్చు, తాడేపల్లిగూడెం కావచ్చు, ఉంగుటూరు కావచ్చు, పోలవరం కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, తెనాలి కావచ్చు, తిరుపతి కావచ్చు, కోడూరు కావచ్చు, ఏదైనా సరే మేము పోటీ చేసిన దగ్గర వైనాట్ 175ని వైనాట్ 21 వాళ్ళు సీరియస్గా తీసుకొని 21 చోట్ల గెలవగలిగారు. ఖచ్చితంగా 21 చోట్ల గెలిచేదానికి 100% జనసేనకి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్లైడ్. బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల, విశాఖపట్నం నార్త్, అనపర్తి, కైకలూరు లాస్ట్ మూమెంట్లో వచ్చారు, గెలవలేరు అనుకున్నారండి చాలామంది. విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. కానీ చివరికి ధర్మవరం కూడా కైవసం చేసుకునేదానికి 100% ఆస్కారం ఉంది. అవుట్ ఆఫ్ 10 7 సీట్లు లాస్ట్ మూమెంట్లో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి బలం జోడించడంతో, యాడ్ అవ్వడంతో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 10 7 నియోజకవర్గాలు గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. ఇప్పుడు మీకు ఓవరాల్గా కులాల వారీగా ఓట్ల పర్సెంట్ అంటే మన దుస్థితి ఏంటంటే, దుస్థితి అని ఎందుకంటున్నా అంటే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఈ కులం వాళ్ళు ఇట్లా ఓట్లు వేస్తున్నారు, ఈ కులం దీనికి వేస్తున్నారని డిస్కస్ చేసుకునే పరిస్థితుల్లో అది దారుణ విషయం. బట్ ఈ కంపెనీ నడుపుతున్న వ్యవస్థకి హెడ్గా నేను డిస్కస్ చేయక తప్పకుండా ఐఎమ్ సారీ టు డిస్కస్ చేయాల్సి వస్తుంది.
ఎస్సీల్లో 80% మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారండి, 20% కూటమి వైపు మళ్ళారని మాకు అర్థమవుతుంది. అలాగే ఎస్టీ నియోజకవర్గాల్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, 30% మంది అట్టున్నారు. ముస్లిమ్స్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఇస్తే 30% మంది స్టిల్ బీజేపీ కలిస్తే ఎవరు ఓట్లు వేయరు అంటుంటారు కదండి. బట్ స్టిల్ మనకు లోకల్గా కనెక్టెడ్గా ఉంటారు ఆ లోకల్ ప్రజలు. అంటే అన్న షాప్ ఓపెన్ చేస్తున్నాం తోడ మంచి మంచి రోజు చూసి చెప్పు అంటారు. అంటే లోకల్గా ఉన్నటువంటి సమీకరణాలతో కనెక్ట్ అవుతారు కాబట్టి పార్టీల సంబంధం లేదు. ప్లస్ బీజేపీకి అగెనిస్ట్ సపోర్ట్ ఉన్న పార్టీ లేదు, అందరు బీజేపీకి సపోర్టే. సో 30% స్టిల్ కూటమి వైపు మొగ్గగలిగారు. ఇక క్రైస్తవులు క్రిస్టియానిటీలో 80% 20% అంటే 80% ఉంటే 20% అలా ఉన్నారు. కాపులో వన్ సైడ్గా ఉంది, 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% అంటే కాపుకి నేస్తాం లేకపోతే ఇంకోటి ఏ పథకాలు ఇచ్చినా మేము మొబ్బు చూపలేదు, కేవలం జనసేన పవన్ కళ్యాణ్ ఎటు ట్రావెల్ అయితే మేము అటు ట్రావెల్ అవుతారని 90% కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే కమ్మ కులస్తులు 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఇంకా కూటమి వైపు ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, బట్ రౌండ్ ఫిగర్లో ఒక దగ్గర ఆగాలి కాబట్టి 90% వేసాం. అలాగే బీసీ ఎక్కువ మంది డిస్కస్ చేసేది ఏంటంటే మాకు ఈ కులాలన్నీ ఐడియా ఉన్నాయండి, ఈ కులం వాళ్ళకి వేస్తుంది, ఈ కులాలు బీసీలు ఎట్టున్నారు ఇది బీసీ అనేది ఒక కులం ఒక గ్రూప్ కాదండి, ఒక గ్రూప్గా వచ్చే ఆలోచన ఎటువైపు సరళ ఉంటే అటువైపు మొగ్గు చూపేదానికి ఉంటుంది. చాలా తక్కువ నెంబర్లు వేసాం, బట్ స్టిల్ రౌండ్ ఫిగర్గా మీకు అర్థం చేసుకునేదానికి బీసీలు 40% వైఎస్ఆర్సీపీకి ఇస్తే మెజారిటీ శాతం మోర్ దెన్ 60%, మోర్ దెన్ 65% కావచ్చు. సో మెజారిటీ శాతం 60% ఓవరాల్గా కూటమి వైపే మొగ్గు చూపారు. అంటే ఫ్లో ఎలా ఉంటుందో అలా ఆ వైపే మొగ్గు చూపారు. లాస్ట్ టైం బీసీలు అధిక శాతం వైఎస్ఆర్సీపీ ఓట్లేశారు, ఈసారి బీసీలు అధిక శాతం కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే రెడ్డీస్లో అంటే ఏదండి ఇక్కడ 10% ఉంది, 90% రావాలి, ఇక్కడ కూడా 10% రావాలి. అంటే రెడ్డీస్లో కూడా ఒక 20%. సారీ మీకు ఈ లైన్ ఏదండి అర్థం కావట్లేదు. సో ఇది తప్పబడింది సార్, రివర్స్ పడింది. సో రివర్స్గా ఉంది. సో రెడ్డిస్ అధిక శాతం ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ ఉన్నారు, కూటమి వైపు ఒక 20% అలా ఉండొచ్చండి. వైశ్యాస్ 20% ఇలా ఉంటే 80% అలా ఉన్నారు కూటమికి. అలాగే బ్రాహ్మణ 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఉన్నారు. ఓవరాల్గా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఓట్ బ్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 38.8% అంటే అరౌండ్ 40%, రౌండ్ ఫిగర్లు వేస్తున్నాం మనం చిన్న ఎందుకు గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా 40% ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఉంటే 60% ప్రజలు కూటమి వైపు మొగ్గు చెప్పారు. అంటే డిఫరెన్స్ మీకు 15 నుంచి 20% వెళ్ళిపోతుంది. కాబట్టి మొత్తం దాంట్లో ఇంత డిఫరెన్స్ వస్తుంది. లాస్ట్ టైం 10% ఉంటే ఒక రకంగా వస్తుంది, 20%కి వెళ్తే ఇంకో రకంగా వస్తాయి. సో డిఫరెన్స్ ఏంటంటే స్టిల్ దే ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. ఆ పీపుల్ 35% మొత్తం కూటమి కట్టేసింది కదా, మొత్తం క్లీన్ స్వీప్ చేసాం కదా అని కాదు. స్టిల్ అరౌండ్ 40% ఆర్ పీపుల్ అరౌండ్ 35 కావచ్చు 40 కావచ్చు మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ 50%, 55%, మోర్ దాన్ 50% కూటమి వైపు మమ్మల్ని లేరు. సో పర్సంటేజ్ ఓట్ బ్యాంకింగ్లో ఇంత డిఫరెన్స్ వచ్చేసరికి, హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు రిజల్ట్స్లో అంత వస్తున్నాయి. కానీ ఒక సైడ్ క్లీన్ స్వీప్ చేసేసింది, తుడిచిపెట్టుకోపోయింది, ఈసారి మన రాజ్యమే మనం కూడా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే రేపు ఇదే పర్సంటేజ్ ఇటు పడుతుంది అడ్డు పడుతుంది, అంతే తేడా. ఎస్ నెక్స్ట్ సార్. సో మొత్తం పోలైన ఓట్లు 3,33,40,560 ఓట్లు పోలైనాయి సార్. మొత్తం పోలైన ఓట్లు ఉరామరిగా మనకు 3,33,40,560 ఓట్లు పోలైనాయి. సో దీన్ని మీకు ఇందాక వేసిన పర్సంటేజ్ చూసుకుంటే 1,94,04,206 మంది, 1,94,00,000 మంది. అలాగే 38% మీకు వైఎస్ఆర్సీపీ వేసుకుంటే 1,29,36,137. అంటే దాదాపుగా ఇద్దరి మధ్య తేడా 60 లక్షలకి వెళ్ళిందండి. 60 లక్షల ప్రజలు ఇటు కాదని ఇటు వేశారు కాబట్టి అంత హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది. లాస్ట్ టైం డిఫరెన్స్ అరౌండ్ 30 లక్షలు అనుకుందాం అనుకోండి, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో 30 లక్షలు వచ్చింది. అంటే 60 లక్షల మంది ప్రజలు ఇటు వేశారు కాబట్టి ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్, ఇంత హోల్ మొత్తం మీద హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు. సో దాని యొక్క ఫలితాలే జనసేన ఈ పోటీ చేసిన 21 సీట్లో గెలవడం, అలాగే టీడీపీ పోటీ చేసిన దాంట్లో 133 సీట్లు గెలవడం, అలాగే బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 సీట్లో 7 సీట్లు గెలవడం, అలాగే చివరికి సిట్టింగ్ గవర్నమెంట్ 151 సీట్లు ఉంటే 100 పోతే 50 గెలవ్వా, 50 పోతే 100 గెలవ్వా, ఇలా ఉండదండి. అంటే ప్రతి నియోజకవర్గంలో ఓట్లేసేవాడు నా నియోజకవర్గం కాదు మొత్తం నియోజకవర్గాలు ఓడించాలని ఓటేయడు. వాళ్ళకున్న పర్స్పెక్టివ్లో ఆ నియోజకవర్గం మీద ఉన్న సమస్యలు అతను ఫీల్ అయ్యే దాని మీద వేస్తారు. కానీ అలా ఎక్కువ మంది ఫీల్ అయితే అన్ని నియోజకవర్గాలు అదే ఎఫెక్ట్ కనబడుతుంటుంది. అది 14 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు. సో మనం ఇంత ఘంటాపదంగా కాన్ఫిడెంట్గా చెప్పేదానికి ఎంత అంచనా వేసి ఒక సింగిల్ నెంబర్ మీ ముందు ప్రజెంట్ చేసేదానికి ఒకసారి ఊహించుకోండి మీరు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. సో ఓవరాల్గా ఆ ఒక స్లైడ్ ఏంటి సార్, ఓవరాల్గా లాస్ట్ ఫైనల్ నెంబరు టీడీపీకి బీజేపీకి జనసేనలో ఓవరాల్ ఫైనల్ నెంబరు ఆ స్లైడ్ వేయండి.
ఇది కాదు సార్, ఇది కాదు, దీని ముందు. అంటే ఇలా ఫైనల్గా వచ్చిన నెంబరు ఇది కాదు సార్, ముందు నెంబరు, ముందు, దీని ముందు సార్. దీని ముందండి. సో ఘంటాపదంగా చెప్తుంది ఏంటంటే, ఓవరాల్గా అసెంబ్లీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎటువంటి కనీ విని ఎరుగని డిఫరెన్స్ ఓట్ బ్యాంకింగ్తో కూటమి గెలుపొందుతుంది. అందులో ప్రధానంగా టీడీపీ తను పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో 133 నియోజకవర్గాలు గెలవడం అంటే, ఒక 2 సంవత్సరాల ముందు ఈ మాట చెప్తే నర్ర మానవుడు ఎవడు 100 సీట్లు దాటేదానికి మొత్తం కూటమి గట్టిన ఆస్కారం లేదనుకుంటారు. బట్ మనం దీని నుంచి ఒక పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే కాదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, అది టీడీపీ చేసినా వైసీపీ చేసినా ఎవరు చేసినా వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కానీ కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే నేను నడుపుతాను, కేవలం స్కూల్స్, రోడ్స్, హాస్పిటల్స్, కరప్షన్, మంచి మినిస్టర్స్, మంచి వసతులు, లేకపోతే ఉద్యోగాలు ఇవి కల్పించాలి అన్న కోరికతో అటు ఇటు మారుతున్నారు. కానీ ప్రజల హోప్స్ మటుకు ఎప్పటికీ అలాగే ఉంటున్నాయి. ఖచ్చితంగా అవి నిలబెట్టుకున్న వాళ్ళే లాంగ్ రన్ 5 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలైనా ఎవరిని ఓడించరండి. మీరు అయిపోయినట్టు ఓట్ బ్యాంకింగ్ పెరిగినా వాళ్ళే ఉంటారు, ఓట్ బ్యాంకింగ్ తగ్గినా వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే ప్రజలు వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు ముఖ్యంగా కారణంగా వాటికి కావాలనుకున్న కోరిక యాంటీ కరప్షన్గా ఉండి స్ట్రాంగ్గా నిలబడి ఈ కుల మతాలను డివైడ్ చేసి, ఈ ఓట్ బ్యాంకింగ్ డివైడ్ చేసి, ఈ కులం వాళ్ళు వాళ్ళకేస్తున్నారు, ఈ కులం వాళ్ళు వాళ్ళకేస్తారు, ఈ కులం వాళ్ళు ఎక్కువ మంది మనకేస్తున్నారని చెప్పి ఆ కులాల సమీకరణాలను బట్టి ఓట్ బ్యాంకింగ్ టర్న్ చేసుకుని లాంగ్ టర్మ్గా ఆ కులాలను అలాగే ఉంచేసి అనగదొక్కేటట్టు చేస్తే చివరికి ఏ పార్టీకైనా అలాగే దుస్థితి ఉంటుంది. ఈసారి వైఎస్ఆర్సీపీకైనా రేపు కూటమికైనా సేమ్ లైన్లో ట్రావెల్ చేస్తే నెక్స్ట్ మన ప్రెస్ మీట్లో నెక్స్ట్ మీటింగ్లో మనం ఇదే మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇదండి కేకే సర్వీస్ నుంచి వచ్చే ఆఖరి మాట. పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో 133 సీట్లు టీడీపీ గెలిచడానికి ఆస్కారం ఉంది. వైనాట్ 175 అని, వైనాట్ 21 అని జనసేన చాలా సీరియస్గా తీసుకుంది. అది అర్థం చేసుకోలేకపోయింది వైసీపీ. వైనాట్ 21 అని చెప్పి 21 పోటీ చేసిన 21 స్థానాల్లో బలంగా తొడకొట్టి మీసాలు తిప్పి 21 చోట్ల జనసేన గెలిచినందుకు 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాలు కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. ఇకపోతే 151 స్థానాలతో మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీ ఈరోజు 14 చోట్ల అంటే దాదాపుగా 20 స్థానాల లోపు దిగబడింది, అంటే దిగాల్సి వచ్చింది. తను చెల్లిన ప్రయాణం అలా ఉంది. కేకే సర్వీస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, కేకే సర్వీస్ని నమ్ముతున్న వాళ్ళకి, ఇండివిజువల్గా కేకేని బిలీవ్ చేస్తున్న వాళ్ళకి ఒకటే సవాలండి. భూమి పైకి తిరిగినా, పైకి కిందకి వెళ్ళినా, లేకపోతే ఇలా అటు తిప్పినా ఇటు తిప్పినా కానీ మీరు కేకేని కొనాలనుకున్నా, కేకేని కించపరచాలనుకున్నా అది ఈ జన్మలో సాధ్యం కాదు. మేము వేసే ప్రతి నెంబరు జెన్యూన్గా అలాగే ఉండాలని, రేపొద్దున ఎలక్షన్ కమిషన్ ప్రజెంట్ చేసే రిజల్ట్స్ కూడా మీరు నివ్వెరపోయే విధంగా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఉంటుందని నమ్ముతూ, అభిమానిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి ప్రజలకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రేక్షకులకు, లేదా మీడియా మిత్రులకు, నా అభిమానులకు, లేదా నా ఫ్రెండ్స్కు, శ్రేయాస్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక మీలాగే కామన్ మ్యాన్, ఒక నిజాయితీగా నిబద్ధతతో చేసుకుంటూ ఈ సంస్థను ఇంత ముందుకు తీసుకెళ్తూ దీన్ని దేశవ్యాప్తంగా ఇంత బ్రాండ్గా దేశ విదేశాల్లో ఫాలో చేస్తున్నటువంటి ప్రజలందరికీ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్టేజ్ మీద లేను, అది నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి.